ప్రపంచ దేశాల అధినేతల సమావేశాలని శిఖరాగ్ర సమావేశాలు అంటారు. సరే, G7, G20 ఇట్లాంటి ఒక ఎత్తు, క్వాడు, లేకపోతే కనుక బ్రిక్స్ ఇట్లాంటి. కానీ టాప్ 1, టాప్ 2 దేశాలు ఇదివరకు టాప్ 1, టాప్ 2 అనడానికి కూడా లేదు, ఇద్దరు టాప్ 1, USSR, USA. అందుకని ఆ 2 దేశాల అధ్యక్షులు కలిసినప్పుడు అది శిఖరాగ్ర సమావేశం అనేవాడు. తర్వాత USSR కాస్త రష్యాగా మిగిలిపోవడంతో ఆ శాంటిటీ కోల్పోయింది. అమెరికా రష్యాల మధ్య మీటింగ్ అనే పాయింట్తోనే మిగిలిపోయింది. చైనా ఇప్పుడు సెకండ్ ప్లేస్కి వచ్చింది. చైనా అమెరికాల మధ్య మీటింగ్ జరిగినప్పుడు శిఖరాగ్ర సమావేశం తరహానే పదం వాడేవాళ్ళు. ఇప్పుడు 3 ప్రముఖ దేశాలు కలుస్తున్నాయి: అమెరికా, చైనా, రష్యా. రష్యాలో జరగబోయేటటువంటి ఏదో ఒకప్పుడు జర్మనీ నాజీ హిట్లర్ని ఓడించినటువంటి సందర్భం ఏదైతే ఉందో రెండో ప్రపంచ యుద్ధంలో, ఆనాడు గెలిచినటువంటి దినాన్ని పురస్కరించుకుని జరుపుతున్నటువంటి విక్టరీ పెరేడ్కి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ని పిలిచాడు పుతిన్ అని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ ఇద్దరు రావడానికి సిద్ధపడటం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. వాళ్ళిద్దరూ కూడా రష్యాలో మీటింగ్ అవుతున్నారు. టోటల్గా 3 కలిసి మీటింగ్ అన్నటువంటిది అంతర్జాతీయంగా చాలా కీలకమైన పరిణామం.